పనిచేయాలని వాళ్ళు ఈ దేశభక్తి భావాలను పెంపొందించాలన్నటువంటి ఆశయంతో ఇది ప్రారంభించదగింది. అలాగే గత నెలలో మేము అల్లూరి సీతారామరాజు 127వ జయంతి 2, 3, 4 తారీఖుల్లో దేశభక్తి మీద ఇది చేస్తాం. ఈరోజు ఆగస్టు 15 78వ స్వతంత్ర దినోత్సవాన్ని అనుసరించి ఈ యొక్క స్కూలు కాలేజీ విద్యార్థుల్లో యువకుల్లో కూడా ఈ దేశభక్తి ఈ పేట్రియాటిజం మీద మేము ఒక గ్రూప్ డ్యాన్స్ పోటీలు పెట్టడం, అలాగే ఏకపాత్రాభినయాలు కూడా అభ్యుదయ భావాలతో ఉన్నటువంటి ఏకపాత్రాభినయాలు అంశం మీద ఈ వృత్తం మీద పెట్టాలని మేము నిర్ణయించాం. వాళ్ళందరికీ చెప్పాం. అందరూ కూడా మేము దగ్గర సుమారు ఒక 120 స్కూల్స్ కాలేజీల్లో కలిసాం. ఒక 50 స్కూల్స్ నుంచి ఇప్పుడు ప్రస్తుతం వరకు మాకు అప్లికేషన్ రావడం జరిగింది. అదే కాకుండా పోటీలతో కాకుండా ఇదే కాకుండా స్కూల్లో విద్యార్థులే యువకులు కాకుండా యువకులు కూడా ప్రోత్సహించాలని లోకల్ కొన్ని గ్రూప్ని ఒకటి జనరల్గా డ్యాన్స్ అకాడమీలు డ్యాన్స్ క్లబ్లు కూడా మేము సంప్రదించాం. వాళ్ళు కూడా ప్రస్తుతానికి ఒక 25 డ్యాన్స్ క్లబ్ల నుంచి మాకు అప్లికేషన్ రావడం జరిగింది. అలాగే ఏకపాత్ర నెక్కుంటారు. ఈ రెండే కాకుండా ఈ పోటీలకు సంబంధం లేకుండా ఇతరుతున్నటువంటి గాయకులు ఎవరైనా సరే దేశభక్తి మీద కానీ ఇంకా కోలాట జానపదాలు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా ప్రోత్సహించాల మీద వాళ్ళకి కూడా అవకాశాలు కల్పించి ఇందులో పాల్గొన్నటువంటి అందరి కళాకారులకు కూడా మేము సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. గెలుపొందిన వారికి మెరిట్ సర్టిఫికేట్లతో పాటు ఈ జ్ఞాపకం కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ కార్యక్రమం జయప్రదం అవ్వాలంటే ముందుగా ప్రచారం అవసరం కదండి. మీ అందరూ కూడా మీడియా ద్వారా ప్రెస్ ద్వారా ఈ యొక్క ప్రచారాన్ని జనంలో తీసుకెళ్ళి మా కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి నుంచి కూడా అవకాశం కలిగించాలని మీ మీడియా మిత్రులందరూ సహాయపడాలని కోరుకుంటూ సెలవు. మిత్రులకి నమస్కారం. నా పేరు పివి రమణ. నేను గురజాడ సాంస్కృతిక వేదిక ప్రెసిడెంట్గా ఉంటున్నాను. ముఖ్యంగా ఈ గురజాడ సాంస్కృతిక వేదిక నిర్మించడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ఇది ఏ రాజకీయ పార్టీలకి సంబంధం లేనటువంటిది, అలాగే కుల మతాలకు కూడా అతీతంగా ఉన్నటువంటి సంస్థ. ముఖ్యంగా యువతీ యువకుల్లో విద్యార్థుల్లో దేశభక్తి భావాలను పెంపొందించాలని, అలాగే అభ్యుదయ భావాలను కూడా పెంపొందించాలని చెప్పి ఇప్పుడు ఈ కాలంలో ఉన్నటువంటి యువత వక్ర మార్గంలో పడకుండా దేశభక్తికి సంబంధించినటువంటి అలాగే అభ్యుదయ భావాలకు సంబంధించినటువంటి ఆ భావాలని గుర్తించుకుంటూ యువతని ఒక సక్రమమైన మార్గంలో పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ సాంస్కృతిక వేదిక మేము స్థాపించడం అనేది జరిగింది. అందులో భాగంగానే గత అల్లూరి విజ్ఞాన 127వ జయంతి సందర్భంగా అల్లూరి సీతారామరాజు తాలూకా 127 జయంతి సందర్భంగా కొన్ని కార్యక్రమాలు చేసాం. అందులో డ్రాయింగ్ పోటీలు, అలాగే క్లాసికల్ డ్యాన్సెస్, అలాగే నాటకాలు, పాటలు అన్నీ కూడా గతంలో చేసాము. అలాగే ఈసారి కూడా 78వ ఈ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా కూడా మేము ఆ సాంస్కృతిక కార్యక్రమాల్ని దేశభక్తి సంబంధించినటువంటి అభ్యుదయ భావాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలనే మేము పెంపొందిస్తున్నాం. అందులో భాగంగానే రేపు 15వ తారీఖున డ్యాన్స్ పోటీలు, అలాగే నాటకాలు, స్కిట్స్, పాటలు ఇవన్నిటికీ పోటీలు మేము పెట్టడం జరిగింది. ఈ పోటీల్లో గెలుపొందినటువంటి వాళ్ళకి సర్టిఫికెట్స్, అలాగే జ్ఞాపికలు మేము ప్రజెంటేషన్ చేస్తాం. దీనికి మీ తాలూకా సహకారం ఏంటంటే ఈ విషయాన్ని మీరు ప్రజలకు అందించాలని, ఆ విధంగా దీన్ని ప్రచారం చేయాలని చెప్పి ఈ సాంస్కృతిక వేదిక ఈ కార్యక్రమాలను జయప్రదం చేసేటప్పుడు మీ తాలూకా పార్టిసిపేషన్ కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ